శ్రేయోభిలాషులకు నమస్కారం. నూతన సంవత్సర ఆరంభ వేళ ఒక అద్భుతం జరిగింది. వాగ్దేవి మానసపుత్రులు గురు సహస్రావధాని డాక్టర్ గరిమెళ్ల వరప్రసాద్ గారు నాని స్మార్తి ఛానల్పై గల అపారమైన అభిమానంతో కార్యాలయానికి విచ్చేసి మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆశీర్వదించారు. వారితో ఈ ఆంగ్ల వత్సరాదిన ఛానల్ మిత్రులు, ఆత్మీయులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కొనకళ్ళ ఫణీందర్రావు గారు సరస్వతీ పుత్రులైన వరప్రసాద్ గారి అంతరంగాన్ని తన అద్భుత కౌశలంతో ఆవిష్కరింపజేశారు. కవిమిత్రులు శ్రీ దువ్వూరు సుబ్బారావు గారు ఆ కార్యక్రమాన్ని ఆద్యంతం సహృదయంతో నడిపించారు. స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణాన్ని పద్య రూపంలో వర్ణించిన సుకవులందరికీ అభినందనలు తెలుపుతూ వారు అందించిన అక్షరాక్షతలు అమూల్యం. మాజీ ఛానల్ అభిమతాన్ని సుందరంగా వివరిస్తూ ఛానల్కు ఆశీర్వచనాలు అందిస్తూ వారి మనోభీష్టాలను ఛానల్ వ్యాఖ్యాతగారితో వారి ముఖాముఖికి అందరికీ సుస్వాగతం. ఈరోజు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఈ రోజున మీతో కొంత సమయాన్ని గడపడం మా ఆత్మీయంగా మీ నుంచి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి దృక్పథంతో ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. అవశ్యం. నా పేరు కొనకళ్ళ. అడిగేవాడికి చెప్పేవాడు లోకు అంటారు. సార్ మీ నుంచి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించాలనేటువంటి విషయంతో అడగటం తప్పితే అది కదండి. అసలు మీకు చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. మంచి సహస్రావధానిగా పద్య రచనలో గొప్పవారిగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అసలు ఈ రచనా వ్యాసంగంపై మీకు ఎందుకు కలిగింది, ఎలా కలిగింది, ఈ విషయాన్ని కొంచెం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను పర్వతరగతి అయిన తర్వాత మా నాన్నగారికి ఎందుకో మాది మొదటి నుంచి కూడా తాత ముత్తాతల కాలం నుంచి పౌరోహిత్య కుటుంబం. ఎందుకో తెలియదు. నేను మా నాన్నగారికి ఒకటే కొడుకుని, ఆడపిల్లలు ఉన్నారు, అబ్బాయి నేను ఒక్కనే. నన్ను ఆ రంగం నుంచి పక్కకి తెప్పించి మా అబ్బాయిని తెలుగు పండితునిగా చెయ్యాలి అని ఆయన కోరుకున్నారు. పైగా తెలుగు పండితుడే అన్నాడే, పైగా లెక్చరర్ ప్రొఫెసర్ని కూడా అనుకోలేదే. అందుకని తీసుకొచ్చి పొడగట్లపల్లి, తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం దగ్గరలో ఉంది పొడగట్లపల్లి. ఆ పొడగట్లపల్లిలో బ్రహ్మాండమైన సంస్కృత కళాశాల ఉంది. ఆ సంస్కృత కళాశాలలో శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ప్రిన్సిపాల్. ఆ కళాశాలలో నన్ను చేర్పించారు. సరే, చేర్పించేప్పటికీ ముందు ఎంట్రన్స్ గురువు గారు అని చెప్పి చిరుకూరు సూర్యనారాయణ శాస్త్రి గారు, ఆయన దగ్గర ఒక సంవత్సరం కూడా ఎంట్రన్స్ చదవాలి, తర్వాత 4 సంవత్సరాలు భాషా ప్రవీణ. అక్కడ చదువుతున్నప్పుడు మా సీనియర్స్ అందరూ కూడా, నేను కొత్తగా చేయను, నాకంటే పైన 4 సంవత్సరాల సీనియర్స్ ఉన్నారు స్టూడెంట్స్. వీళ్ళందరూ బ్రహ్మాండంగా పద్యాలు రాయిస్తుండేవారు. రాయేసి చదివి వినిపించేస్తుంటారు. ఒకడు పరస్పరం వినిపిస్తూ ఉండేవారు. అదేదో నాకు అదొక అద్భుతం. సంభాషణ కూడా పద్యాలనే చేసుకునేటువంటి స్థితి ఏదో కనిపించేది ఉండేది. అది నాకు అద్భుతంగా తోచింది. ఏంటో వీళ్ళు పద్యాలు ఎలా రాయగలుగుతున్నారు అని నా స్నేహితులు మిగతా వాళ్ళు నేను అడిగాను. నా సీనియర్స్ అనుకోండి ఎలా రాస్తానని పద్యాలు అడిగాను. అడిగితే అంటే దానికి ఛందస్సు ఉంటుంది, ఆ ఛందస్సు నేర్చుకుంటే పద్యాలు రాయడం సాధ్యమవుతుంది అన్నారు. నాకు 10th క్లాస్ అయ్యేటప్పటికి ఛందస్సు చాలా బాగా వచ్చు. మా తెలుగు మాస్టర్ నేను ఛందస్సును చాలా బాగా, అంటే ఆ గరువులు, లఘువులు, గడవలు చేయడం, అది ఏ పద్యమో కనిపెట్టేస్తే అది ఏదో పెద్ద ఓ సైంటిస్ట్ ఏదైనా కొత్త కనుక్కుంటే యురేకా ఎలా అనుకుంటాడో అలాగే ఇది ఫలానా వృత్తాలు కనిపెడితే నాకు ఏదో ఆనందం కలిగేది. ఆ ఆనందంతో గడవలతో చాలా బ్రహ్మాండంగా చేసేవాడు. దాంట్లో ఛందస్సు నా కర్తలామలకం 10th క్లాస్ వరకు అయిపోయింది. అప్పుడు నా ఛందస్సు నా బాగా వచ్చండి అన్నారు. వచ్చి రాసేయచ్చు కదా అన్నారు. అప్పటికి నా జ్ఞానం ఏంటంటే ఛందస్సు తెలిస్తే ఎవరైనా పద్యాలు రాస్తే దాన్ని గణవతం చేయగలం అని. కానీ ఆ ఛందస్సుతో మనం కూడా పద్యాలు రాయించిన సంగతి నాకు తెలియదు. వీటితోనే రాయాలని పద్యాలు అన్నారు. అంతే, దాంతో రాయాలనే రాయాలయా అన్నారు. అప్పుడు రాయడం మొదలుపెట్టాను. ఒక రోజున ప్రయత్నం చేస్తే అర్ధరాత్రి కూర్చుని ప్రయత్నం చేస్తే పద్యం తెల్లవారు పద్యం అయిపోయింది. అబ్బో ఇంక నేనే గొప్ప ఘనగారి సాధన చేశాక మనోడందరూ చూపించాను. ఏదో 1-2 తేడాలు మీద పద్యం బ్రహ్మాండంగా వచ్చింది. ఆయన ఆరంభంలో కథలు రసం అయ్యాను. చాలా సంతోషించాను. ఇంకా అక్కడికి నేను రోజు 18 ఏళ్ళు వాడు చూపించడం, వాడు తెలుసుకున్నాను. అని నేను బాగా చిన్నపిల్లని, వాళ్ళందరూ పెద్దలు, వాడు గారంగా ఆయన ప్రసాద్ పద్యం రాసా ఇది కొత్త పద్యం చూపించు అని నన్ను అలా వాళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. ఏదో నన్ను ఒకసారి చిట్టు తమ్ముళ్ళ భావించాను. ఆ రకంగా నాకు నా సీనియర్స్ కారణంగా పద్యరచన మీద మంచి మక్కువ ఏర్పడింది.
నేను చదివేదే సంస్కృతం తెలుగు కాబట్టి వాళ్ళు నాకు చెప్పేది నేర్పేదే పద్యము. కాబట్టి రోజు మా గురువు గారు కోటారావు గారు అని చెప్పేసి ఉన్నారు, కే కోటారావు గారు. ఆయనకి మరీ ఇష్టం. రోజు నా చేత పద్యం రాసుగా చెప్పిస్తే కానీ ఆయన పాఠం చెప్పేవాడు కదా. ఏ చిన్న అవకాశం వచ్చినా మబ్బేస్తుంది, చీకటి వచ్చేస్తుంది, పాఠం చెప్పడం వీలు కాదు. ఓ పని చేయవయ్యా ప్రసాద్, ఈ వాతావరణం మీద పద్యం చెప్పు అనేవాడు. ఆ రకంగా నన్ను బాగా ప్రోత్సహించి చివరికి కళాశాలలో చదువుతూ ఉండగానే నేను మా రావూరు వెంకటేశ్వర గారి కొవ్వూరు కళాశాల లెక్చరర్ అప్పట్లో. ఆయన అప్పట్లో సుప్రసిద్ధ అవధాని కర్మాగారం పేరు ఆయన మా కళాశాలలో అవధానం చేశారు. చేసినప్పుడు అంతవరకు అప్పుడే పద్యాలు బాగా రాయడం అలవాడైపోయింది, ఆసుగా చెప్పడం కూడా అలవాడైపోయింది. అవధానం చేయాలని కోరికెళ్ళి ఆ అవధానంతో అప్పుడు మళ్ళీ అవధానాన్ని ప్రయత్నించాను. అష్టావధానం ఒక కాలేజీ స్టూడెంట్గా ఉండగానే నేను అష్టావధానం చేశాను, శతావధానం కూడా చేశాను. దానికి పరిపూర్ణంగా నన్ను వెన్నెత్తి ప్రోత్సహించింది మాత్రం కోటారావు గారు. ఆ కోటారావు గారు నిజంగా జన్మాంతం కూడా నేను కృతజ్ఞుడిని. ఇంకా మిగిలినటువంటి కొంపల రామస్వామి గారు, సోమయాజు గారు, నిమ్మగడ్డ సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి మహామహులందరూ కూడా వాళ్ళ గొప్ప గొప్ప కూడా నేను చదువుకున్నానండి. నాకు గురువు అనుగ్రహం చాలా గొప్పది. అదే నా పద్య రచనకు అవధానంలో సహస్రావధానం దాకా నేను వెళ్ళడానికి కానీ ఒక 20 కావ్యాలు రాశాను నేను. రచించి ప్రచురించినవి 20 ఉన్నాయి. ఆయన్ని రాయడానికి కానీ ఆ గురువులే అనుగ్రహం, మీలాంటి అభిమానుల యొక్క ప్రోత్సాహం, ఇదే కారణం తప్పకేం కాదు. అన్నింటికి పైన వాగ్దేవి యొక్క అనుగ్రహం. చాలా చక్కగా చెప్పారండి సార్. ఇప్పుడు పద్యాలు చాలామంది కవులు రాస్తుంటారు, కానీ ఆ పద్యాల్లో హృదయంగా, లలితంగా, లాలిత్యంగా ఉండి మనసుకు హత్తుకునేలాగా రాసినటువంటి పద్యాలు చాలా అరుదుగా ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి మీరు రాసినటువంటి పద్యాల్లో చాలా హృదయంగా ఉండే పద్యాలే. దానికి మీరు తీసుకున్నటువంటి ఏ చర్యలు తీసుకుని మీరు ఏ రకంగా మీరు రాయడం వల్ల అంత చక్కని పద్యాలు వచ్చాయి? ఏం లేదండి, ఈ పద్య కవులకి చాలా మంది అంటే గొప్ప కవులు, సుప్రసిద్ధులు, లబ్ధప్రతిష్ఠులైన కవుల విషయం పక్కన పెట్టండి. కాగా చిన్న చిన్నగా జాగ్రత్తగా వర్తిస్తూ ఉంటారు కదా, వీళ్ళు రచన చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక మానసిక బలహీనత ఉంటుంది. అదేమిటంటే ఎక్కడెక్కడో ఉన్న పదాలు తీసుకొచ్చి అది పెడితే అపోయిన చాలా గొప్ప భాషాజ్ఞానం ఉందని ప్రజలు అనుకుంటారని డిక్షనరీ చూసే అదనమాట. డిక్షనరీ చూస్తే కానీ అర్థం కాకపోతే తన గొప్పవాడిగా ప్రజలు భావిస్తారు. ఇది ఒక మానసిక బలహీనత. ప్రధానమైన విషయం ఏంటంటే అండి, కవిత్వం భావానికి మనసుకి సంబంధించింది. అది చెప్పాలంటే ఏదో ఒక భాష ఆలంబనం కావాలి. అంటే భాష కేవలం సాధనమే తప్ప భాషే కవిత్వం కాదు. కవిత్వానికి భాషను సాధనంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మన భావం ఏ పదాలతో చెబితే అందంగా వెళుతుందో, ఆ పాఠకుడి హృదయంలోకి వెళ్ళిపోతుందో అది చూసుకోవాలి. కానీ నాకు గొప్ప పేరు రావాలని ఆలోచించకూడదు. మంచి పద్యం రాస్తే ఆటోమేటిక్గా నాకు గొప్ప పేరు వస్తుంది. కానీ గొప్ప పేరు రావడం కోసం పద్యం రాయవచ్చు. పద్యం రాయడం వల్ల గొప్ప పేరు రావాలి. అంటే ఈ రహస్యం పసిగట్టిన వాళ్ళలో అంటే పనిగట్టుకునే పదాలు వేయకూడదు, దానికి సరిగ్గా సంబంధించిన పదాలు మాత్రమే వేయాలి. అలా వేస్తేనే అది జనాల్లోకి వెళుతుంది అని మొట్టమొదటి ఆలోచించిన వాడు సుమతి శతకారు, 12వ శతాబ్దం. నయ్య తిక్కన, శ్రీరాముడి వీళ్ళందరూ సరే ఎలా ఉంటుంది. ఆయన అంతా 100 పద్యాలు రాసాడండి. ఓ శతకం జనాలే వెళ్ళిపోయి ఇప్పటికి కూడా. అలాగే మహాకావ్య నిర్మాతలో పోతన అలా ఆలోచించాడు, తన పద్యం ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు. అందుకని ఆ రకంగా పదబంధాలు వేశాడు. మళ్ళీ ఆయన పద్యంలో ఒక పదం తీసి ఇంకో పదం పెట్టడానికి కోరుకున్నాడు. ఆ తర్వాత అదే ధోరణి మళ్ళీ తిరుపతి వెంకట కూడా పెట్టుకున్నాడు. వారి పద్యం మాట్లాడుతున్నట్టుగా ఉంటుందంటే, బావా ఎప్పుడు వచ్చి తీవు, ఈ బావల సంస్కృతంలో ఏమంటారు, ఇలాంటి పిచ్చి ఆలోచన చేయలేదు. అంతేదా, ఎక్కడి నుండి రాక ఏ దేశం నుండి అలా పెట్టాలనుకోలేదు. ఎక్కడికి వచ్చావు అడుగుతారు కదా, ఎవరిని ఎక్కడి నుంచి వస్తే అనుకోకుండా కాకపోతే ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. ఎక్కడ నుండి రాక జెండాపై కపిరాజు ఇలాగనమాట. అది ఒకటి ఏరుందని ఇలాగే మాట్లాడుతున్నట్టే ఉండేవాడు. అందుకని వాళ్ళ పద్యాలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఆ తర్వాత తరంలో మళ్ళీ జాషువా గారు, అలాగే అదే సమకాలికల్లో కరుణశ్రీ జంజాల పాపశాస్త్రి గారు కూడా ఇలా వెళ్ళారు. అంటే ఏ పద్యం రాస్తే జనాల్లోకి సులువుగా వెళుతుందని ఆలోచించాలి. కానీ పద్యం రాస్తున్నప్పుడు భాషా వ్యామోహం ఉండకూడదు. భాషాభిమానం వేరు, భాషా వ్యామోహం వేరు. భాష కోసం కవిత్వం కాదు, కవిత్వం కోసం భాష. ఈ ఒక చిన్న విషయం గ్రహిస్తే కవులు మంచి పద్యాలు చాలా అద్భుతం సార్, బాగుందండి. ఇప్పుడు అయితే ఒక పఠనాశక్తి పెంపొందించుకొని ఆ పఠనాశక్తితోటి పూర్వం కవులు ఎలా రాశారు,
ఇప్పుడు మనం ఎలా రాస్తే బాగుంటుంది అనేటువంటి దృక్పథం ఇప్పుడు వర్ధమాన కవుల్లో ఉండాలి కదండి. యాక్చువల్గా పఠనాశక్తి అనేది చాలా అవసరం. సో దాన్ని బాగా అభివృద్ధి చేయడానికి మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏం లేదండి. అసలు తెలుగు పద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మొదటి ప్రక్రియ శతకం అండి. చిన్నప్పుడు శతకాలు తెగ చదివించేసేవారు. నాకైతే కేవలం శతకాలు చదవడం వల్లే పద్య రచన మీద మక్కువ. అందుకని శతకాలు బాగా చదవాలి. కొంతమంది రాయడం మీద ఆసక్తి ఉంటుంది, చదవడం లాంటి ఓర్పు ఉండదు పాపం వాళ్ళకి. అంత ఓర్పు ఉండదు, వాళ్ళు చదవరు, రాసేస్తారు. ఎక్కడ నుంచి వస్తుంది? మనకి సంపద కావాలి కదా, శబ్ద సంపద కావాలి కదా, శబ్ద సంపద కావాలి. ఈ భావాన్ని ఇంత తేలిగ్గా పద్యంలో ఒదిగించాలంటే గణహిత ప్రాసలు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నది వేరే పద్యాలు చదివితేనే తెలుస్తుంది మనకి. అందుకని శతకాలు బాగా శతకాలు ఎందుకు చదవాలంటే కావ్యం మొదలు పెడితే పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. శతకం ఏ పద్యం కాబట్టి అయిపోతుంది అక్కడ. అక్కడికి ఓహో ఈ పద్యాలలో ఈ భావాన్ని ఎంత చక్కగా చెప్పాడు, ఈ అలంకారం ఎంత బాగా ఉపయోగించాడు అనేది ఎప్పటికప్పుడు ఏదో ఇన్స్టెంట్ గా ఫీల్గా వచ్చేస్తున్నారు మనకి. అందుకే శతకాలు చదవాలి. అలాగే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఈ పోతనవి తిరుపతి వెంకట గారు పద్యం చదివితేనండి పద్యాన్ని తేలిగ్గా రాయడం అర్థం తెలుసు. ఎంత అంటే పద్యం రాయడం ఎంత సులువు అనిపిస్తుంది అనమాట. అది తిరుపతి వెంకట గారిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. తిరుపతి వెంకట గారు సాహిత్యం చదవాలి. ఇంకా మిగిలినటువంటి సాహిత్యాలు ఈ అలసాని పెద్ద మన చరిత్ర అలాగే మన ఆముక్తమాలిద తెనాలి రామకృష్ణ యొక్క పాండురంగ మహాత్మ్యం ఇలాంటి గ్రంథాలు మొత్తం కాకపోయినా కొంతైనా ఒకటే లెక్కండి. నన్నయ్య నుంచి రాజరికం వరకు ఉన్న ప్రసిద్ధ కవులు అంటే నన్నయ్య, తెక్కన, ఎర్రన, అలాగే శ్రీనాథుడు, పోతన, అష్టదిగ్గ కవులు ఎర్రమండుగురు, రాయలతో తొమ్మండుగురు, కనీసం ఈ కవులు, తర్వాత జాషువా, మన కరుణశ్రీ గారు, ఈ తిరుపతి వెంకట కవులు, ఇలా వీళ్ళందరూ కూడా కనీసం ఒక కవికొచ్చి 10 పద్యాలైనా చదవాలి, నోటికి రావాలి. ఇది ఒక ఎన్ని పెట్టుకుంటారు. అంటే గట్టిగా 10 పేర్లు చెప్పారేమో, 10-15 పేర్లు చెప్పారు అంటే 10 పద్యాలు 100, 150, 150 పద్యాలు ధారణ చేయలేమండి. ఒకే రోజు చేసే ఎక్కర్లేదుగా, రోజుకో పద్యం చేస్తే చాలు. అప్పుడు వీళ్ళకి రచనాశక్తి బ్రహ్మాండంగా వృద్ధి పొందుతుంది. దానితో పాటు వ్యాకరణం మీద దృష్టి పెట్టుకోవాలి. వ్యాకరణ మర్యాద లేకపోతే పద్యం సొగసుగా ఉండదు. ఎంత అందమైనటువంటి స్త్రీ అయినా సరే ఆ వస్త్రధారణ కూడా అందంగా ఉంటేనే అది కుదురుతుంది, సొగసుగా ఉంటుంది. లేకపోతే ఆ సొగసు రాదు. కాబట్టి వీళ్ళు ఆ సంస్కారం అనుకున్నాం. ఎంత అందమైన స్త్రీ అయినా సంస్కారవతిగా ఉంటేనే గౌరవం జరుగుతుంది. భాష ఎంత అందంగా ఉన్నా వ్యాకరణ మర్యాద అందులో ఉంటేనే దానికి గౌరవం వస్తుంది. ఆ గౌరవం రావాలంటే బాల వ్యాకరణం చదవాలి. సంస్కృత వ్యాకరణం కౌములు కూడా ఎంతో కొంత చదవాలి. బాల వ్యాకరణం పూర్తిగా చదవాలి. చదివితే అప్పుడు పద్యానికి రావాల్సిన గౌరవం జరుగుతుంది. లేదంటే ప్రతి పద్యానికి ఎవరు చూసినా ఇది తప్పు కొట్టేయడం జరుగుతుంది. ఎత్తి లేదు, ప్రాస లేదు. అంటే కొంతమంది ఛందస్సు జాగ్రత్తగా చూసుకుంటారు, వ్యాకరణాన్ని పట్టించుకోవాలి. వ్యాకరణం లేకపోతే పద్యం రాయడు, అదే వచన కవిత రాసుకుంటే పోదా. వ్యాకరణబద్ధంగా ఉంటేనే పద్యం అది హృద్యం. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఔత్సాహికులకి అందరికీ కూడా ఉపయోగపడేటువంటి విషయాలు చెప్పారు. ఇంకా ఇంకా మంచి పద్యరచన చేయాలనేటువంటి ఔత్సాహికులు మీరు ఇచ్చేటువంటి మంచి సూచన అదే కదా. మీరు చెప్పినవి ఉన్నవి, ఇంకా ఏమన్నా? ఒకటి, రోజుకి ఒకటైనా కొత్త పద్యం చదవాలి, రోజుకి ఒకటైనా కొత్త పద్యం రాయాలి. ఇది పెట్టుకుంటే చాలు. రోజుకు ఇవాళ పద్యం రాయకుండా పడుకోకూడదు అనుకోవాలి. అంటే పద్యం రావాలంటే భావప్రేరణ కావాలి కదండి. లేకుండా రోజు అది అన్నం తిన్నట్టుగా పద్యం రాయగలవా అని. ఆ భావప్రేరణతో వస్తే అందులో మంచి కవిత్వం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్న అభ్యాసం కవిత్వం కోసం కాదు, పద్యం కోసం అభ్యాసం. అందులో కవిత్వం అక్కర్లా, చెత్త పద్యం ఏం నష్టం లేదు. కానీ గణాలు ఎదురు ప్రాసెస్ సరిపోయి కదా, అది సరిపోదు కాదు. ఆంధ్రపత్రిక ఇచ్చట అమ్మబడును అది పద్యపాదము, ఇందులో కవిత్వం ఉందా అంటారు. ఉండక్కర్లా, పద్యం అయింది కదా. పద్యం ప్రాక్టీస్ అయిన తర్వాత, పద్యం బాగా లొంగిపోయిన తర్వాత అప్పుడు అందులో కవిత్వం పెట్టడం చేతనం అవుతుంది. అంతేగాని అన్నప్రాసన అవగాహన తినమంటే కొత్తగా పద్యం నడుచుకుని వచ్చి వాడు పద్యం చూపిస్తే ఏదో అటు ఇటుగా గణాలు కురుస్తాడంతే. ఏముందయ్యా ఇందులో నిరుత్సాహపరచకూడదు. బాగా రాసేవయ్యా, చక్కగా వచ్చింది, ఇలా ఇంకా ఏంటి కొన్నాళ్ళకి ఆ పద్యం బాగా రాసేస్తున్నాను కానీ ఇందులో ఏదో చమత్కారం ఉండాలి కదా, ఓ అలంకారం ఉండాలి కదా అన్న ఆలోచన వారికే కలుగుతుంది. ఎందుకంటే ఓ 10 పద్యాలు చదువుతాడు కాబట్టి. అలాగే వాళ్ళని మనం ఉత్సాహపరిస్తే, యువకుల్ని ఔత్సాహికుని మనం ఉత్సాహపరచాలి కానీ ఎప్పుడు నిరుత్సాహపరచరాదు. పద్యం బాగుందయ్యా కానీ ఈ మార్పులు చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పాలి. కానీ ఏంటి చెత్త పద్యం ఇలాంటి అనకు మాత్రం. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది పండితుల్లో లోపించిన విషయం ఇది అనిపిస్తుంది. అదే కదా. ఎందుకంటే
నువ్వు తప్పు రాస్తున్నావు, నువ్వు పద్యానికి పనికిరావు అనేటువంటి ధోరణి ఎక్కువైంది. దానివల్లే పద్యానికి అంత ఆదరణ రావట్లేదేమో. ఇప్పుడు ముఖ్య సరస్వతి ఏమంటే ప్రతి కవి నన్నైనా రాసేస్తారా? అది సార్, అది ప్రతి కవి ఇలాగా శ్రీనాథుడు రాసేస్తారా? కానీ ఒక విషయం మనం ఇలా లౌక్యంగా వెళ్దాం, ప్రతి యాక్టర్ ఎన్టీ రామారావు అయిపోతాడా? ప్రతి యాక్టర్ నాగేశ్వరం అయిపోతాడా? అది వీళ్ళిద్దరూ గొప్ప యాక్టర్లు అంటే తెలుగు సినిమా ఫీల్డ్ మొత్తం వాళ్ళు ఇద్దరు నటించాలి. ఇద్దరితో సినిమా అవుతుందా? అవ్వదు కదా. అంతేనా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కడు చిన్న టాలెంట్ పెద్ద టాలెంట్ కలిపితేనే సినిమా అవుతుంది. చిన్న ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులు కలిస్తేనే సినిమా అవుతుంది. కానీ అందరూ పెద్ద ఆర్టిస్టులు కావాలంటే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అయిపోయింది, ఇంకా మూడో నటుడే ఉండడు. అందుకని అందరూ కలుస్తారు. అలాగే ఒక గాలి కచేరీ జరుగుతుంది అనుకోండి, అందరూ పాడేది ఒకళ్ళే, కానీ ఒకరితో అవ్వదు. అన్ని సహకార వైద్యాలు కావాలి. ఎవరి స్థాయిలో ఒకరు సంగీత విద్వాంసులు అందరూ మంగళపల్లి బాలకృష్ణ అయిపోరు. ఆ సినిమాలో పాటలు పాడే వాళ్ళు అందరూ ఘంటసాల అందరూ సుభాషుని కాలేరు. అలాగని అయితే అలా పాడాలంటే మానేయాలంటే గాయకుడు అనేవాడు లేకుండా పోతాడు లోకల్లో. ఇది చాలా చక్కని రాస్తే నల్లయ్యలా రాయాలని అనుకోండి, లోకంలో కవులే లేకుండా పోతారు. కానీ మరి నేను ఎక్కువగా చెప్తున్నాను అనుకోకపోతే చాలా మంది పండితుల్లో ఉండేటువంటి దురభిప్రాయం ఏంటిదేమో ఇది. చాలా మంది నువ్వు రాస్తే నన్నయ్యలా వాళ్ళు రాసిన పంతలు చాలా మందికి మన చరిత్ర అంటే చాలా ఇది. ఇక మన చరిత్ర పద్యాలే పద్యాలు, ఏది పద్యం కాదు అనేటువంటి ధోరణిలో వెళుతున్నారు చాలా మంది పండితులు. అది సరైనటువంటి విధానం కాదు. అది సంకుచితమైన సంకుచితమైన ఆ సంకుచితం బయటికి రావాలి. అందరూ ప్రోత్సహించాలి. గవర్నమెంట్కి వాళ్ళే ఇప్పుడు ఆర్థికంగా కూడా ఒకడు కోట్లకు పడగలుగుతాడు, కోట్లకు పడగలుగుతున్నాడు, బతకాలి మిగతా బతకూడదంటే ఇక్కడ లోపల మనుషులు ఎవరు ఉంటారు. ఇంకా అంతే ఎవరి స్థాయిలో వాళ్ళు బతుకుతారు, ఎవరి స్థాయిలో వాళ్ళు పాడతారు, ఎవరి స్థాయిలో వాళ్ళు రచిస్తారు, ఎవరి స్థాయిలో వాళ్ళు నటిస్తారు. అందరికీ అన్ని చోట్ల స్థాయిలు ఉంటాయి. అన్ని స్థాయిలు కలుపుకుంటేనే సర్వాంగ సౌష్ఠవమైన శరీరం తయారవుతుంది. కానీ తలకాయ పెద్దది ఉంది కదా అని చెప్పేసి చిటికిన వేలు కూడా పెద్ద ఉందంటే ఉండదండి. అన్ని కూడా సమానంగా ఉంటాం. బొట్టనేలు బొట్టనాలే, చిటికిన చిటికినలే. బొట్టనేలు మంచి లావు ఉంది కదా అని చెప్పి చిటికిన వేలు తీసేస్తావా ఏంటి? తీసేయం కదా, ఉంచుకుంటాం కదా. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. అలా చిన్న చిన్న కవుల ప్రయోజనం కూడా సాహిత్యానికి ఉంటుంది, పెద్ద కవుల ప్రయోజనం ఉంటుంది. పెద్ద కవుల మహాకావ్యాలను లోకానికి అందిస్తారు. చిన్న చిన్న కవులు ఏదైనా విషయం వచ్చినప్పుడు ఈ కరోనా లాంటి వచ్చింది దాన్ని స్మరించి కూడా చిన్న పద్యాన్ని అందిస్తారు. దీని ఆనందించేవాడు దీని ఆనందిస్తారు, దాన్ని ఆనందించేవాడు దాన్ని ఆనందిస్తారు. అన్నీ ఉండాలండి, ఎప్పుడు కూడా ఏ ఒకటి ఉండకూడదు. సాహిత్యము సర్వాంగ సౌష్ఠవము కావాలంటే మహాకవులు సామాన్య కవులు అందరినీ కూడా మనం సమానంగా గౌరవించాలి, ఆదరించాలి. సమానంగా గౌరవించడం కదా, ఎవరి గౌరవాలు అనుకుంటాయి. కానీ అందరినీ ప్రోత్సహించాలి, అందరినీ గౌరవించాలి. చిన్నవాళ్ళని తక్కువ మాత్రం చేయకూడదు. ఏమో ఇవాళ చిన్నవాడండి, రేపు అన్నాడు ఒకనాడు ఎంత ఉంటాడు. నన్నయ్య భారతం రాయినప్పుడు ఆయన స్థితి ఇవ్వడం అనేది అది సార్. అదే నేను చెప్పేది కూడా అదే. ఎందుకంటే నన్నయ్య కూడా ఒకప్పుడు బాలకవే కదా, బాలకవే కదా. అది మొదటి పద్యాన్ని ఎన్ని రకాలు రాసుకుంటే పద్యం తయారైంది. అవునండి. అదే ఆ చిన్న విషయాన్ని నన్నయ్యకి మొదట్లో వచ్చినటువంటి భావాలే ఒక కొత్త కవి కూడా రావచ్చు కదండి. అంతే కదా, రావచ్చు కదా, అదే పంతలో రాయొచ్చు కదా. సో ఎందుకు ఈ యువకవుల్ని లేదంటే ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం లేదు అన్నది కొంచెం ఒక ప్రశ్నార్థకంగా వెళ్ళేది సార్. అంటే పద్యం రచించేవాడు సహజంగా గమని మాట అంటారు. కానీ పద్య రచనతో ఏమాత్రం పరిచయం లేదు గొప్ప పండితులు ఉంటారు. ఆ గొప్ప పండితులు ఎందుకు అయ్యారు? వాళ్ళు మహాకావ్యాలు చదవడం చేత చదివి అర్థం చేసుకుంటే పాఠం చెప్పే సామర్థ్యం చేస్తారు. దాంతో ఏంది రాస్తే ఎట్లా రాయాలి మాను కూర్చోవాలంటారు. ఏమండో వైద్య రంగంలో ఎండిఎంఎస్లు ఉండాలి, ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఉండాలి. చిన్న తలనొప్పి వచ్చింది నీ ఎంఎస్ దగ్గరికి వెళ్తాం, ఎండి దగ్గరికి ఆస్తులు తినేస్తారు. అందుకని చిన్న అవసరాలు చిన్నవాడి ద్వారా తీరుతాయి, పెద్ద అవసరాలు పెద్దవాడి ద్వారా తీరుతాయి. అలాగే కవుల్లో కూడా చిన్న కవులు, మధ్యతరగతి చెందిన కవులు, పెద్ద కవులు అందరూ ఉంటేనే సాహిత్యం పరిపుష్టం అవుతుంది. అంతే. ఆఖరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పద్య ప్రక్రియ కాదు, వచన కవిత తీసుకోండి, గజల్ తీసుకోండి, లేకపోతే ఒక పాటలైనా రాయడం అంత ఈజీ ఏం కాదు. దానికి ఉండే మాత్రా ఛందస్సు, తర్వాత ఇప్పుడు హైకులు తీసుకోండి దానికి ఒక మాత్రా ఛందస్సు, గజల్ తీసుకుంటే దానికి మాత్రా ఛందస్సు, దానికి ఉండే నియమ నిబంధనలు. ఛందస్సు కాకపోవచ్చు కానీ దానికి ఉండే నియమ నిబంధనలు దానికి ఉంటాయి. కానీ ఈ ప్రక్రియలన్నింటిలోనూ కూడా ఆ ప్రక్రియని పూర్తిగా అవగాహన చేసుకోకుండా వాళ్ళకి వచ్చినట్టుగా రాసుకుంటూ పోయేటువంటి దృక్పథం కూడా ఎక్కువ అవుతుంది. దీని మీద మీ స్పందన? మనం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ చేతనం అవుతుంది. ఇప్పుడు కవిత్వం మనం ప్రేమించవలసింది కవిత్వాన్ని కానీ ప్రక్రియని కాదు. భావం హృదయంలో కలిగిన కవిత్వాన్ని పైకి అభివ్యక్తం చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రక్రియ వీలవుతుంది. మనం ఒక ఊరు పెడదాం అనుకున్నప్పుడు మనకు వీలైన వాహనం మన దగ్గర ఉంటుంది, మనకు వీలైన మార్గం మనకు ఉంటుంది.
ఏ మార్గమైనా ఏ వాహనమైనా ప్రధాన ప్రయోజనం గమనించారు. అలాగా తనకున్న కవితా భావాన్ని అభివ్యక్తం చేయడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియ సులువుగా పట్టుబడుతుంది. ప్రక్రియ ఏదైతే మనకి కావాల్సిందే, మన పద్యాన్ని ప్రేమిస్తున్నాం కదా, చెన్నై సూరి నీశ్చంద్రుడిని ప్రేమించలేకపోయాం ఏంటి? బాణభట్టు కాదంబరిని అసలు కళ్ళగెత్తేసుకున్నాం, నెత్తికెత్తేస్తున్నాం కదా, అసలు బాణోచ్చిష్టం జగత్ సర్వం ఉన్నాం కదా. మరి అలా అన్న వాళ్ళందరూ కూడా పద్య ప్రేమికులే కదా. అందుకని పద్యమా, గద్యమా, హైకునా, నానీయ, లేకపోతే ఇంకోట గజలో కూడా చాలా అద్భుతమైన కవిత్వం ఉన్నాయి. నేనేమంటానంటే అన్ని ప్రక్రియని ప్రేమించండి. నీకు ఇష్టం వచ్చిన ప్రక్రియ నువ్వు నెత్తికెత్తుకో, కానీ మిగిలిన ప్రక్రియని ద్వేషించు. నా మటుకు నేను నెత్తికెత్తుకుంది పద్యం, కానీ అన్ని ప్రక్రియల్ని సమానంగా ఆదరిస్తాను, ప్రేమిస్తాను. ఆదరించడం కదా, ప్రేమిస్తాను. ఎవడో మంచిగా మంచి గజలు మన ఇతను ఉన్నాడు, గజల్ శ్రీనివాస్ ఉన్నాడు, మన గంటాల శ్రీనివాసరావు గారు, రాజగోపాలం గారు, నారాయణ రెడ్డి గారు మంచి మంచి గజల్స్ వినిపిస్తుంటే ఎంతో ఆనందపడ్డాను. ఇలాగా అన్నీ కూడా ఆనందించగలిగిన రసహృదయం అనేది ఉండాలి. కానీ అట్ ది సేమ్ టైం ఎవడైనా నేను మరొక ప్రక్రియను కాలను, దేన్ని నిరసించను. ఇంకొకటి ఎవడైనా కనుక నా పద్యం అంటే నేను రాసిన పద్యం అని కాదు, పద్యాన్ని నేనే పద్యరంగంలో అయితే నా ఊపిరి నిలబెట్టుకుంటున్నాను, ఆ పద్యాన్ని కనుక ఎవడైనా కాదంటే మాత్రం జాగ్రత్త అని ఒకసారి నేను హెచ్చరించాను. ఏమని, ఎవడో ఒకడు ఉన్నాడు పెద్ద మనిషి, ఏంటి ఇంకా పద్యం ఏంటండి, పద్యం ఎప్పుడో పాడైపోయింది, దాన్ని పాతి పెట్టండి అన్నాడు. వెంటనే నేను స్పందించాను. పద్యమునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది ప్రేరుచున్నవాడు, పద్యమునెవడురా ప్రాతవడ్డది ఎంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యం ఫలమురా, పద్యం ఒక పండు లాంటిది, మర్యాదగా నీ చేతిలో పెడుతున్నావు, నువ్వు గౌరవాన్ని నిలబెట్టుకుని తెల్లవద్దు, నేను ఒక్కడితో అయిపోతుంది. కాదని దాని కోపం వచ్చి గొయ్యి తీసి పాతి పెట్టామనుకో ఏమవుతుందో తెలుసా? పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్లవ్వే వేలనసగు. పద్యమునెప్పుడో పాతి పెట్టి మేము, అయినా నువ్వెవడో అయ్యా పద్యాన్ని పాతి పెట్టడానికి? మా వస్తువు నాకు నచ్చకపోతే మేము విసిరేసుకుంటాం, కానీ నువ్వు వచ్చి నా వస్తువు బయట విసిరితే నువ్వు ఊరుకుంటావేంటి? కనుక నీ దాకా ఎవడిచ్చాడే అవకాశం? ఆ పద్యాన్ని ఏనాడో మేమే పాతి పెట్టేశాం, ఏనాడో మేము పాతి పెట్టేశాం పద్యాన్ని. ఎక్కడ? పద్యమునెప్పుడో పాతి పెట్టి మేము లోకుల హృదయాల లోతులందు దాని ప్రకరింపయవరితలము వెలికి తీసి పాతుట ఎంత వెర్రితలము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత వదరుతలము అని ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఆ పద్యం చెప్తే ఆ పద్యం అందరికీ కూడా తను నచ్చుబడింది, బాగా ప్రచారం. వాళ్ళు కొన్ని వేల మందికి ఆ పద్యాలు నోటుకోవచ్చు. నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, అమెరికాలో నేను అవధానం చేయడానికి వెళ్ళినప్పుడు కాగితం కూడా చూడకుండా ఆ పద్యం కూడా చదివి నన్ను వేదిక మీద ఆహ్వానించారు. అంతేకాదు నాకు సమస్య కూడా ఏమైనా ఇచ్చారంటే, పద్యము పాతి పెట్టేనట పండితుడైన వరప్రసాదుడే అని నాకు సమస్య తయారు చేయించారు. ఇలాగే ఈ పద్యం అంటే ఈ పద్యాలు ఎవరైనా ద్వేషిస్తే తట్టుకోలేనటువంటి హృదయం కలిగిన వారందరికీ ఈ పద్యం ఒకసారి చైతన్యం కలిగించినట్టయింది, ఓ బలాన్ని ఇచ్చినట్టయింది అనమాట. అక్కడి నుంచి సాహిత్య కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా వీటిని ఈ పద్యాన్ని ఉదాహరిస్తూ రావడం, అదేదో వాగ్దేవి యొక్క అనుగ్రహం. నేను ఎన్నో పద్యాలు రాశాను, కానీ ఈ పద్యం బాగా జనాల్లోకి వెళ్ళింది. ఏ వ్యక్తి అయినా అన్ని ప్రతి పద్యం జనాల్లోకి వెళ్ళాలనే రాస్తాడు, కానీ ఇది ఏది ఎడుతుందో ఎవరికీ తెలియదు. అంచేత వీళ్ళని బట్టి అది ఆ వాగ్దేవ అనుగ్రహాన్ని బట్టి ఒక్కోసారి అంటే ఒక అవసరం కొద్దీ రాసిన పద్యం జనాల్లో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ గుండె బాగా స్పందించి గుండెలోంచి కనుక పద్యం వస్తే అది ఖచ్చితంగా గుండెలోకి వెళ్ళిపోతాం, ప్రజల గుండెలోకి వెళ్ళిపోతాం. ఈ పద్యం నా గుండెలోంచి వచ్చింది కాబట్టి ప్రజల గుండెలో. అలా ఎవరైనా సరే వారి గుండె స్పందించినప్పుడు పద్యం రాస్తే అది ప్రజల గుండెల్లోకి వెళుతుంది. ఏదో రాయాలి కదా అని రాస్తే అది అక్కడ ఆగిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది పద్యానికే కాదు సార్, పద్యానికే కాదు, ఒక గజల్ రాయాలన్నా కూడా ఏదో ఇవాళ ఒక గజల్ రాసేయాలని చెప్పి కూర్చొని రాస్తే అది గజల్ అవ్వదు. ఒక హృదయం స్పందించినప్పుడు రాసినప్పుడే అది మంచి గజల్ వస్తుంది. అది అలాగే ఒక రూపం వస్తుంది. గుండె కదలాడునట్లు వాకుననివాడు, గుండె కదలాడకుండా వాకునడివాడు కవియకాడు అని ఒకసారి ఒక కావ్యంలో నేను రాశాను. గుండె కదలాడునట్లు వాకుననివాడు, గుండె కదలాడకుండా వాకునడివాడు కవియకాడు, కవియకాడు నా నమ్మకము విడిచి. అంచేత
గుండె అవతల వాడి గుండె కదిలేలా వా కొనకపోతే వాడు కవి కాదు. వీడి గుండె కదలకుండా వాకుంటే వాడు కవి కాదు. వీడి గుండె కదలాలి, అవతల వాడి గుండె కదిలించాలి. ఆ రెండు సామర్థ్యాలు ఉంటే వాడు కవి అవుతాడు. అలాంటి కవులు తయారవ్వాలి. అంచేత అలా చెప్పలేకపోతే పద్యం మానే కవిత్వం మానే అని మాత్రం అనొద్దు. ఇవాళ రాయనమ్మండి, ఒకనాటికి ఆ పరిణతి అనేది ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళగా రాయగలుగుతాడు. కాబట్టి మనం అందరినీ ఆదరిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి అదృష్టాన్ని బట్టి వాళ్ళు అలా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి మొత్తానికి మనం కవిత్వాన్ని ప్రేమిద్దాం, పద్యాన్ని ప్రేమిద్దాం. చాలా చక్కని విషయాలు చెప్పారు. చాలా చాలా చక్కని విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు ఈ మహతి ఛానల్ ఇప్పుడు మన ఆ ఛానల్లో మాట్లాడుకుంటున్నాం కదా, నిజంగానండి ఈ ఛానల్లో నాకు చాలా చాలా నా హృదయాన్ని స్పందించేసిన ఛానల్ ఇది. మహతి ఛానల్ నిష్ఠల నరసింహం గారు. అందుకే ఆ పేరు అలా తెలియజేసి నరసింహం నిష్ఠల నా నీ. ఇప్పుడు మీరు నిష్ఠల నరసింహం గారి గురించి చెప్పారు. సో నిష్ఠల నరసింహ గారు వారి సతీమణి ఆకుండి శైలజ గారు, అయ్యో వారి గురించి కూడా మీకు తెలిసే ఉంటుంది. అయ్యో ఆవిడ మంచి కవయిత్రి. ఈ మనకి యూట్యూబ్, వాట్సాప్ ద్వారా ఆవిడ పేరు తరచుగా వింటూనే ఉంటాం, ఆవిడ పేరులో చూస్తూనే ఉంటాము. ఇప్పుడు ఆమె యొక్క సహకృతి ఉంది కాబట్టే నిష్ఠల నరసింహ గారు ఎంత పని చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆమె కూడా కవయిత్రి కాబట్టి ఈయన కవితాభిమానం అలాగా విశృంఖలంగా వినిపిస్తుంది. అదే ఆవిడ కేవలం కవిత్వం అంటే చేయవలసిన వ్యక్తి అనుకోండి, ఈయన ముందుగా అడిగే కన్నా అంటే భార్యాభర్తలు ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవడం అనేది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవడం చాలా గొప్ప విశేషం. అందులో ఈ నరసింహ గారు అదృష్టవంతుడు అని నేను భావిస్తున్నాను. ఈయన అదృష్టవంతులు అని చెప్పడం ద్వారా ఆ శైలజ గారికి నా అభినందన అందిస్తున్నాను. అలాగే ఇంకోటి కూడా చెప్పాలి. మరి ఇంటర్వ్యూ మీరు చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించిన ప్రశ్న మీరు అడగలేరు. ఫణీంద్ర గారు మీ పేరు మా ప్రేక్షకులకు తెలియడం కోసం చెప్తున్నాను. ఏంటి కొనకళ్ళ ఫణీంద్ర గారు. ఫణీంద్ర గారు బాగా మాకు శ్రద్ధ పరిచయం అనుకోండి. మీరు వీటికి వెనకాలిస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. మీరు సంగీతంలో మంచి పరిచయం, ప్రజ్ఞాపాఠం ఉన్నారు కాబట్టి ఇప్పుడు దేనికైనానండి చెప్పాను కదా, అలంకారం కూడా చాలా అవసరం కదా. అలాగా ఈ నరసింహ గారికి ఇస్తున్న పనికి వెనకాల ఒక శ్రవణ సభంగా ఉండడం కోసం ఒక అందమైన మ్యూజిక్ ఇస్తున్నారు. అది నేను విని చెప్తున్నమాట. అది కూడా చాలా హాయిగా ఉంది. ఈ ఛానల్ మరింత పేరులోకి రావడానికి మీరు అందిస్తున్న సంగీత సహకారం కూడా చాలా గొప్పది. కాబట్టి మీకు కూడా నా అభినందనలు, నా ఆశీర్వచనాలు కూడా ఇస్తున్నాను. సంతోషం. నూతన సంవత్సరం ఈ రకంగా నాకు మంచి పరిపూర్ణ ఆరోగ్యమస్తు సర్వేషాం.